వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీ అందరితో నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటారా, నా ప్రెగ్నెంట్ సమయంలో నేను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల నేనైతే నా ప్రాణాల మీదకైతే తెచ్చుకున్నాను. దట్టు అప్పుడు కరోనా 2020 కరోనా సమయంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి అయితే నేను వెళ్ళిపోయాను. బతుకుతున్న హోప్స్ అయితే 1% కూడా లేవు. ఆ సిచ్యువేషన్కి అయితే నేను వెళ్ళిపోయాను. ఏంటి అంటారా, పెళ్ళైన ప్రతి అమ్మాయికి అయితే తల్లి కావాలని ఆశ ఉంటుంది. నాకే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఏంటంటే నాకు పెళ్ళైన 1 ఇయర్ తర్వాత అయితే నేను కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. డాక్టర్ సరోజిని మేడం దగ్గర చూపించుకుంటే ఒక లైన్ ఎవరికైనా డార్క్గానే వస్తుంది, ఒక లైన్ నాకు చాలా లైట్గా వచ్చింది. అయితే మేడం చూపిస్తే మేడం అన్నారు, ఇదైతే హోప్స్ లేదమ్మా అని అన్నారు. ఎందుకైనా మంచిది, రేపు ఎర్లీ మార్నింగ్ యూరిన్తో అయితే నువ్వు టెస్ట్ చేసుకో, మేబీ చూద్దాం అన్నారు. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ యూరిన్తో అయితే టెస్ట్ చేసుకున్నాను. 2 లైన్ కూడా థిక్గానే వచ్చాయి. బట్ మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు వెంటనే స్కాన్ రాస్తారు. స్కాన్ తీయించుకున్నాను. తీయించుకుంటే ఆ స్కాన్లో మా పాప ఎక్కడుందో కూడా కనిపించలేదు. రిపోర్ట్ పట్టుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మేడం అన్నారు, ఇదైతే నమ్మకం లేదు, మీరైతే ఫ్యామిలీలో ఇంకా చెప్పకండి అన్నారు. బట్ మనకి హాస్పిటల్కి రాకముందే మనం కన్సీవ్ అయ్యామంటే అమ్మాలకి, అత్తలకి, మనకి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ చెప్తాం కదా. అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. అయితే అందరికీ షేర్ చేస్తాము. ఓలే దేవుడా నువ్వే ఉన్నాము అనుకున్నాము. అయితే తర్వాత ఏమైంది, ఇంకా 15 days చూద్దాము, చూసిన తర్వాత అప్పుడు ఏదైనా చేద్దాము అన్నారు. ఓకే అని 15 days అంత బేగా గడుస్తాయా అనుకున్నాను అనమాట. 15 days అయిపోయాయి. 15 days అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఏం చేశాను, విజయ ల్యాబ్లో నేను స్కానింగ్ అనేది చేయించుకుంటే మా పాప కనిపించింది. అయితే రిపోర్ట్ తీసుకుని వెళ్ళి చూపించాను మేడం గారికి. అంతా ఓకేనమ్మా అని చెప్పేసి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అవి ఇచ్చారు. బాగానే ఉంది. అయితే 3rd month బాగానే ఉన్నాను, 4th month బాగానే ఉన్నాను. అంతా ప్రతి నెల 15 daysకి ఒకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, ఎన్ఆర్ఐకి చూపించుకునేదాన్ని, వచ్చేదాన్ని. అది అంత బాగానే ఉంది. అంత బాగా ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే 5th month ఎంటర్ అయింది. 5th month ఎంటర్ అయిన తర్వాత ఏమైంది, నేను ఊరు వెళ్ళాను. మా ఊరు శ్రీకాకుళం. ఊరు వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఉంటారు కదా ఊర్లో కొంతమంది, నువ్వు మీ మేనత్త వాళ్ళ అబ్బాయిని చేసుకున్నావు కదా, నీకు పిల్లలు సరిగ్గా పుట్టారు, పుట్టినా కూడా అంగవైకల్యంతో పుడతారు అన్నారు. బట్ మనకి తెలుసు అలాగేం కాదని. బట్ పక్క వాళ్ళు చెప్పింది మనం బేగా తీసుకుంటాం కదా, అలాగే నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. అయితే 5th monthలో నాకు బీపీ అనేది ఎంటర్ అయ్యింది. ఎలా అంటే ఇంకా మనిషిని ఇలాగా దగ్గర 80 kgs, డెలివరీ ముందుకి అయితే 80 kgs అయిపోయాను. ఫైనల్గా అయితే డెలివరీకి వెళ్ళేటప్పటికైతే 80 kgs అనేది నేను అయిపోయాను. అయితే ఏమైంది, మళ్ళీ మంత్లీ చెకప్కి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేస్తే 140 అలా ఉందన్నమాట. ఉంటే మేడం అన్నారు, ఇదేంటమ్మా 4th monthలో వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, ఏంటి ఇంత సడన్గా ఇలాగా అని చెప్పేసి ఏదైనా థింక్ చేస్తున్నావా అని అడిగారు. నేనైతే మేడం దగ్గర ఓపెన్ అయిపోయాను. మేడం థింకింగ్ అంటే ఏమి లేదు, ఇలాగా 5వ నెలలోనే మా ఇంటికి వెళ్ళాను అడుగు పెట్టడానికి. ఆ టైంలో కొంతమంది ఇలా అన్నారు మేడం, అదే ఆలోచిస్తున్నానంటే ఇంకా ఎలా నమ్ముతారమ్మా, వాళ్ళకి ఏం కాదు, నువ్వన్నీ వదిలేసే అని చెప్పేసి. నేను అవన్నీ వదిలేసిన బీపీ నన్ను అయితే వదలదు కదా, వన్స్ నా బాడీలోకి ఎంటర్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళాను, 6th monthకి వెళ్ళాను. 6th monthకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా మనిషిని అయితే ఇంకా పొంగిపోయిన ఒళ్ళు మొత్తం కురుపులు వస్తాయి. అయితే ఇంక మేడం అయితే నా కాల్ అవి చూసి భయపడ్డారు అనమాట. మేడం అయితే మొత్తం చెక్ చేశారు. ఇంకా బాబు ఏంటి సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పేసి ఎన్ఆర్ఐలోనే ఒక జనరల్ ఫిజిషియన్కి నన్ను ప్రిఫర్ చేశారు. అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అతను కూడా సేమ్ మేడం గారు ఏం చెప్పారో అదే చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రెగ్నెంట్ లేడీకి బీపీ, షుగర్ ఇవన్నీ కామనేనమ్మా, బట్ ఇంత ఎర్లీ స్టేజ్లో అయితే రాదు అన్నాడు. అయితే ఏం చేద్దామని చెప్పేసి నా సార్ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు, తీసుకున్నాము. ఏం చెప్పారంటే ఒక బీపీ మిషన్ ఒకటి కొనుక్కోమన్నారు. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా నోట్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీరు వచ్చిన మళ్ళీ 15 daysకి వస్తారు కదా అప్పుడు నాకు చూపించండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఓకే మేడం అని చెప్పేసాను.
రాను రాను మనిషిని అయితే వెయిట్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాను. చాలా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. 6th మంత్ కంప్లీట్ అయిపోయింది. 7th మంత్ వచ్చేసింది. 7th మంత్ వచ్చేసిన తర్వాత మాకు ఏంటంటే మాలో సీమంతం చేస్తారు. శ్రీమంతం కోసమని అయితే లాస్ట్ విజిట్కి మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం నేను ఊరైతే వెళ్ళిపోతున్నాను, డెలివరీకి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే, నువ్వైతే నా అబ్జర్వేషన్లో ఉంటేనే మంచిదమ్మా అన్నారనమాట. అంటే లేదు మేడం అలా బాగోదు కదా, నేనైతే వెళ్ళిపోతాను అని అంటే, సరే ఎటువంటి అత్యవసర సమయమైనా ఏదైనా నీకు అవసరమైతే వెంటనే ఇక్కడికి అయితారా. ఇక్కడైతే ఎక్కువ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే తెలుసు కదండి మీకు, చాలా ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి. అయితే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే వచ్చేసేయండి. అమ్మాయి ఊరు ఏ ఊరు అంటే నర్సీపట్నం. సరేలే చూద్దాం, మరి అక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారంటే అది కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు మేడం అని చెప్పేసాను. ఓకే అయితే అని చెప్పేసి అన్నారు. అయితే నేను శ్రీకాకుళం వెళ్ళాను, శ్రీమంతం చేసేసుకున్నాను హ్యాపీగా. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంటికి డెలివరీకి వెళ్ళిపోయాను నర్సీపట్నం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా చూపించుకున్నాను. అక్కడ ఏంటంటే అక్కడ సీనియర్ గైనిక్ మేడం దగ్గర చూపించుకుంటే సేమ్ ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్ని పట్టుకెళ్ళాను కదా, ఆవిడ ఆ రిపోర్ట్లు చూసుకొని స్కానింగ్ అది చేశారు. చేసిన తర్వాత లోపల ప్రతి డాక్టర్ కూడా చెప్పింది ఒకటే, బేబీ సేఫ్, నీ కోసమైతే చెప్పలేము, బేబీ సేఫ్ నీ కోసమైతే చెప్పలేము. ప్రతి ఒక్కరు ఇదే మాట, 2-3 డాక్టర్స్ కూడా సేమ్ ఇదే మాట అన్న తర్వాత సరేలే అని చెప్పేసి మందులు వాడుకుని అలా వచ్చిన తర్వాత ఏం చేశాను, ఇంక ఇదే జరుగుతుంది, ఏ డాక్టర్ అని ఇదే చెప్తున్నారు. అప్పుడు నేను ఏంటో ఆలోచించానంటే, నాకన్నా ముందు ఒక అక్క ఉంది, తను కూడా ప్రెగ్నెంట్. తనకు అప్పుడు 6వ నెల ఎంతో, తనకి నాకు 3 months గ్యాప్ అంతే. నాకు డెలివరీ టైం దగ్గరికి వస్తుంది, నాకు 9వ నెల వస్తుంది, తనకు 6వ నెల. అయితే నేను ఏం ఆలోచించాను, మనకి తెలివితేటలు ఎక్కువ కదా, ఏం ఆలోచించానంటే, అయ్యో మా అమ్మాలు ఇద్దరికి ప్రైవేట్ హాస్పిటల్లో అయితే తట్టుకోవద్దా అని చెప్పేసి నేను ఏం చేశాను, అక్కని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాను అని చెప్పేసాను. అంటే మా అమ్మాలు అయితే వద్దు అన్నారు, ఎందుకు మేము ఏదో చేస్తాంలే అని చెప్పేసి అన్నారు. కానీ లేదు వద్దు, అక్కనే తనకి 5 years తర్వాత అనమాట, అక్కనే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాను అని చెప్పేసి అన్నాను. నాకు మా వీధిలోనూ ఆశా వర్కర్ ఆంటీ బాగా తెలుసు. ఆ ఆంటీ ద్వారా అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన తర్వాత 3 days నన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ 3 days కూడా నాకు బీపీ చెక్ చేయడం, దానికి తగ్గ ఇంజెక్షన్స్ ఉదయం సాయంత్రం అవి మీరు నమ్మరు, చెప్తే నమ్మరు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఇంత లావుగా ఉండి అవి లోపల కూర్చోడానికి కూడా చాలా థిక్గా, అంటే ఆయిలీగా ఉన్నాయన్నమాట. అంటే అంత పెయిన్ అనమాట. వేస్తున్నప్పుడు కూడా నాకైతే మక్కల నుంచి బ్లడ్లు కూడా వస్తాయి. అయితే అయిపోయింది, జాయిన్ అయిపోయిన నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆఫ్టర్ 3 days తర్వాత నన్ను అప్పుడు ఆపరేషన్కి ప్రిపేర్ చేస్తారు. అయిపోయింది, 140కి వచ్చింది కదా, ఓన్లీ 190 నుంచి 140కి అలా తగ్గుతూ వస్తుంది కదా. ఇంక ఇప్పటికే 3 days అయిపోయింది కదా, నాకు 10వ నెల వచ్చేసినా కూడా ఇంకా ఒక్క పెయిన్ కూడా రాలేదు. పెయిన్స్ అంటే నాకు తెలియదు, నాకు ఒక్క పెయిన్ కూడా రాలేదు. అమ్మ టైం అయిపోతుంది, ఆల్రెడీ 10వ నెల వచ్చేసి 6 days అయిపోతుంది, ఇంక ఇలా ఉంచడం మంచిది కాదు అని చెప్పేసి ఓన్లీ ఇప్పుడు 140 ఉంది కదా చేసేద్దామని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళారు. నాకు ఐబీ క్యాన్యుల్ పెట్టేశారు, యూరిన్ బ్యాగ్ కూడా పెట్టేశారు, నాకు ఆ డ్రెస్ కూడా వేసేసారు. అయితే నాతో పాటు 5 అమ్మాయిలు అనమాట, నాతో 6 అయితే మా అందరికీ నెంబర్స్ కూడా ఇచ్చేశారు, ఒక తర్వాత ఒకరు అని. అయితే అయిన తర్వాత అందరూ ఒకరు వెళ్తున్నారు. అయితే నేను ఏం చేశాను, ఒక అమ్మాయి భయపడుతుంది ఆపరేషన్ చేయించుకోవడానికి, సరే నువ్వు ఉండు, నీ ప్లేస్లో నేను వెళ్తాను అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత నన్ను ఆపరేషన్ చేయడానికి ఒక బెడ్ మీద పెట్టారు. అంతకుముందు ఆ రూమ్లో కూడా మనకు బీపీ అది చెక్ చేస్తారు కదా, ఆపరేషన్ చేసే ముందు కూడా మనకి ఇవన్నీ చెక్ చేస్తారు కదా. చెక్ చేసే ముందు మళ్ళీ 190 ఉంది. 190 ఉంటే అప్పుడు మత్తు ఇచ్చే డాక్టర్ గారు ఉంటారు కదా, అనెస్థేషియా ఇచ్చే డాక్టర్ అయితే నా పొజిషన్ చూసి ఈ అమ్మాయికి నేను అనెస్థేషియా ఇవ్వను, ఇస్తే తర్వాత నేను రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ అమ్మాయి పొజిషన్ బాగాలేదు
అని చెప్పేసి చెప్పారు. అప్పటికి డాక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంకోసారి చూద్దాం. అలా 3 times అనేది నాకు బీపీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత కూడా సేమ్ 190 వస్తుంది. ఒక పక్క నేను ఇలాగ బెడ్ మీద నా బీపీ చెక్ చేస్తున్నారు, ఇంకో అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుంది. కానీ నేను అమ్మాయి వైపు చూడలేదులే. బట్ ఏంటి అంటే మేడం గారికి సార్ ఏం చెప్పారు, ఎలాగే అమ్మాయిని ఆపరేషన్కి తీసుకొస్తారు, ఒకసారి మీరే చూడండి ఎలా ఉంది అసలు అంటే, లేదు సార్ ఇప్పుడు 10th month వచ్చి 6 days అయిపోయింది, అమ్మాయికి పెయిన్స్ లేవు అంటే, పెయిన్స్ లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడు, చూడండి బీపీ చూడండి, ఈ పొజిషన్లో అమ్మాయికి నేను అనస్థీషియా ఇచ్చి అమ్మాయికి ఏదైనా అయితే బాధ్యత నేనే అవుతాను, ఆ రిస్క్ అయితే నేను ఫేస్ చేయలేను అని చెప్పేసి బుక్లో రాసేసి నాకు కేజెస్కి ప్రిఫర్ చేసి కేజెస్కి రాశారనమాట. అయితే మా అమ్మ బయట మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా ఆయన, ఆశా వర్కర్ ఆంటీ, ఇంకో ఆంటీ అందరూ, మా అమ్మ అయితే క్లాత్లు పట్టుకొని ఉంది నా బేబీని చూసి తీసుకుందామని. అయితే నర్స్ ఏం చేసింది, నన్ను తీసుకొని వెళ్ళి పెట్టింది. మీ అమ్మాయికి ఆపరేషన్ అయితే చేయరని చెప్పారు, బీపీ అస్సలు కంట్రోల్ లేదు, 190 ఉంది అని. మీరు నమ్మరు, ఒక పక్క యూరిన్ బ్యాగ్ పెట్టేశారు. నాకు అప్పుడు స్టార్ట్ అయ్యాయండి పెయిన్స్, విపరీతమైన పెయిన్స్. ఒక పక్క బొమ్మల నీరు గ్యాప్ లేకుండా వచ్చేస్తున్నాయి. అది బొమ్మల నీరా యూరినా అనేది నాకు 1% కూడా నాకు తెలియదు. ఎందుకంటారా, అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మనకి నిల్లు నాలెడ్జ్ అనమాట. అయితే ఏం చేయాలో కూడా తెలియదు. విపరీతమైన నొప్పులు, విపరీతమైన ఎండ, ఒక్క వెహికల్ కూడా లేదు అసలు. 2020 May 6 అనమాట, ఫుల్ లాక్డౌన్. తర్వాత ఏం జరిగింది అనేది part 2లో మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను.